చిందం బాలకృష్ణ అన్నగారు కేసీఆర్ గారు ఒక సొంత పార్టీ పెట్టి 2 సార్లు సీఎం అయ్యారు. అతను ఇంకోసారి గెలవకపోయినా పర్వాలేదు, కానీ అతనిని చిన్నచూపు చేయొద్దని, అతను చేసిన పోరాటాన్ని పరచొద్దని కొందరికి తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి కీర్తి, నిజానికి చెప్తున్నా, కేసీఆర్ గారి కీర్తి ఎప్పటికీ పడిపోదు. ఈ తెలంగాణ నేల ఉన్నంత కాలం కేసీఆర్ గారి కీర్తి, కేసీఆర్ గారి పోరాటం అట్లనే ఉంటుంది శాశ్వతంగా. కాకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కీర్తి మసకబారుతా ఉంటుంది. ఉద్యమకారుడిగా కేసీఆర్ గారిని కొట్టేటోడు లేడు, కేసీఆర్ని మించి ఎదిగేటోడు కూడా తెలంగాణ రాజకీయాల్లో లేడు ఉద్యమకారుడిగా. ఎందుకంటే కారణ జన్ములు అంటారు కదా, తెలంగాణ సాధనే, తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలోనే అగ్రగణ్యుడు ఆయన. అటువంటప్పుడు ఉద్యమకారుడిగా కేసీఆర్ కీర్తి ఎప్పటికీ శాశ్వతం. రాజకీయ నాయకుడిగా ఒకసారి ఆయన ప్రభ పెరగవచ్చు, ఒకసారి ఆయన ప్రభ తగ్గొచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన విఫలం కావచ్చు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక చిన్న నిరసన కానీ, చిన్న ధర్నా కానీ ఏది చేస్తలేడు. పట్టింపు లేనట్టు ఉన్నాడు ఓ విధంగా చెప్పాలంటే. కాబట్టి రాజకీయ నాయకుడిగా ఎత్తుపల్లాలు సహజం, కానీ ఆయన తెలంగాణ కోసం ఆయన సాగించిన సమరం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా, చిరస్మరణీయంగా కూడా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.